అంబేద్కర్ రాసుకున్నాయి చదివి నేను చెప్తున్నాను నా సొంతంగా. సుధాకర్ అయితే దానికి పెద్ద లెక్కగా అంబేద్కర్ ద్వారానే మనం ఏమైనా చేస్తే నడుస్తుంది కానీ నామకం చెల్లేది కాదు. అంబేద్కర్ ముందు పెట్టుకొని మనం లేదు ఇవన్నీ. కాబట్టి అంబేద్కర్ ఏం చేయాలో చెప్తున్నావు అవి మనకి తెలియకుండా మనం మొదలు పెట్టే కాదు. కాబట్టి మీకు దీన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళకి అట్లీస్ట్ తెలవకపోతే మార్గం మనం ముందుకు తీసుకుంటావచ్చు. నేను ఇవి ఇబ్బంది ఉందా లేకుండా నేను చెప్పదలుచుకున్నాయని చెప్తున్నాను. అట్లా చెప్పకుండా ఇంతకు వచ్చింది లేదు మంచిగా. ఒకటి మిత్రులారా, మనం దీంట్లో ఏమో కాకపోతే ఏది లేదు, దీన్ని చక్కగా తీసుకుపోయాలనుకుంటే చక్కగా మనం ఉన్నాం. ఇంతమంది దాడు కాన్సరామ్ ఒక్కడే మొదలుపెట్టాడు, అంబేద్కర్ ఒక్కడే మొదలుపెట్టింది, పెట్టినప్పుడు పూలే ఒక్కడే మొదలుపెట్టాడు. వాళ్ళు అనుకున్నది ఎంతో అంత చేయగలిగారు. మనం ఇంతే మంది బాధపడేది లేదు. మనం అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ సందర్భం ఏంటంటే అన్ని ఉద్యమాలు నుంచి అయిపోయి ఒక స్తబ్దత ఉంది, కన్వీనియంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒక ఇది తీసుకొచ్చిండ్రు, ఈ మొక్కలు నాటుతున్నారు. కాబట్టి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది సక్రమంగా మనం నడపగలిగితే మొక్క పెట్టిన జాగ్రత్తగా పెంచి కలలుగా పనులు అన్నింటితో ఎట్లయితే కాపాడుకుంటారో ఇవాళ మనం పెట్టినటువంటి మొక్క దాన్ని మనం కాపాడుకొని కాలుగా అలా ఫలితాలు ఇచ్చే వరకు ఈ నెంబడి దీన్ని నడిపేటప్పుడు మనం మానసికంగా అన్ని రకాలుగా సిద్ధమై దీన్ని ముందుకు నడిపినట్టు మనం పిల్లలని చెప్పేసి నేను నాకున్న టైంలో నాకున్నటువంటి జీవితాన్ని నన్ను పూర్తిగా దీంట్లో ఖర్చు పెట్టడానికి నాకు వేరే బిజినెస్లు నాకు వేరే పనులు కూడా ఏం లేవు, వ్యాపారాలు ఏం లేవు, ఇప్పుడు ఏం లేదు. నేను మీ అమ్మడికి పని చేసేటట్టు నా వంతుగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇది చాలా మంచి దినం. దీనికి ఒక చరిత్ర ఉంటుంది, ఈ పుస్తకం ఈ మొక్కకు ఫలితాలు ఉంటాయని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మీకు విన్నందుకు మరి ముఖ్యంగా మరి వెంకటేశ్వర దీంట్లో పడి నేను ఒక్కొక్కసారి మర్చిపోయిన కూడా ఆయన మేల్కొలుస్తా ఉన్నాను. సమాజం పెట్టడానికి దిగి మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాను. మరి దీనికి రిస్క్ తీసుకొని పనిచేసే వాళ్ళని నేను అభినందించాలి, వాళ్ళని ప్రోత్సహించగలిగాలి. నేను కూడా ఎప్పుడు పనిచేసేది ఉంటానని చెప్పి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షించుకున్నాం భారత రాజ్యాంగాన్ని, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళిత భోజనం రాజ్యాధికారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.